ఏపీ టీడీసీలో చోటు చేసుకున్న అక్రమాలపై నియమించిన కమిటీ సభ్యులపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్యాయాన్ని వెలికి తీయాల్సిన అధికారుల బృందంలోనూ అక్రమార్కులుండడంపై విమర్శలొస్తున్నాయి. విశాఖ పరిధిలోని పర్యాటక ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బేవాచ్, రుషికొండలోని పలు రెస్టారెంట్లు, భీమిలిలోని కంటైనర్ రెస్టారెంట్, బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణలో అక్రమాలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో పొరుగు నుంచి వచ్చిన విశాఖ ఆర్డీ శ్రీనివాస్ పాణి నచ్చినట్టు వ్యవహరించారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. ఒడిశా నుంచి కాంట్రాక్టర్ను తీసుకువచ్చి పనులప్పగించే విషయంలోనూ నిధులు మింగేశారు. నిర్వహణ పేరిట దందా నడిపారు. ఈ విషయాలన్నీ బయటపడడంతో విచారణకు ఇప్పటికే ఓ బృందాన్ని వేశారు. అందులోనూ అక్రమార్కులున్నారని తేలడంతో తాజాగా మరో బృందాన్ని నియమించారు. విశేషం ఏంటంటే ఆర్డీ స్థాయి అధికారిపై విచారించేందుకు మరో ఆర్డీని నియమించడం విశేషం. ఒకే స్థాయిలో అధికారులు, అక్రమార్కులుంటే ఆ నిజాలెలా వస్తాయన్నది $1 మిలియన్ ప్రశ్న. వాస్తవానికి ఇటీవల నియమించిన విజిలెన్స్ కమిటీ ఇప్పటికే ఓ నివేదిక అందజేసినా దానిపై అనుమానాలు రావడంతో మరో కొత్త కమిటీని నియమించారు. గతంలో పలు అవకతవకలు జరిగాయని, అందులో ఇప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంవీపీ కాలనీలో యాత్రి నివాస్ నవీకరణ విషయంలోనూ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ అంశాలన్నీ మీడియా వెలుగులోకి తేవడంతో ఇటీవలే ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని నియమించింది. అయితే అందులో ఓ అధికారి గత ప్రభుత్వంలోని ఓ మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేయడంతో అనుమానాలొచ్చాయి. లీజుదారులకు ఆయన అనుకూలంగా నివేదిక ఇచ్చారని తేలడంతో ప్రభుత్వం తాజాగా మరో బృందాన్ని నియమించింది. ఆ కమిటీపైన ఎవరికీ నమ్మకం లేదు. దీంతో అసలెందుకొచ్చింది విచారణ అంటూ ఏపీ టీడీసీ సిబ్బందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బృందంలో ఏపీ టీడీసీలోని ఫైనాన్స్ జీఎం రిషిబాబు, కాకినాడ ఆర్డీ స్వామినాయుడు, ఏపీటీఏ నుంచి మౌనిక, గోపాల్ నాయుడు, ఏపీ టీడీసీలోని జూనియర్ అసిస్టెంట్ హరి సభ్యులుగా ఉన్నారు. అయితే ఒకే స్థాయికి చెందిన అధికారిపై అదే స్థాయి అధికారులు విచారణ ఎలా జరుపుతారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. విచారణ చేసే విషయమై సభ్యులకు నేరుగా సంప్రదింపులు ఉండకూడదు. అదేవిధంగా వ్యక్తిగత పరిచయాలు ఉండకూడదు. విచారణ అంశాలపైన సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. వివిధ అంశాలపై పట్టుండాలి, అనుభవం ఉండాలి. బయట నుంచి వచ్చే అధికారులకు స్వేచ్ఛనివ్వాలి. కానీ ఇప్పుడున్న విచారణ బృందాలకు ఇవేవీ లేవనే అనుమానాలు వస్తున్నాయి. నిజాలు దేవుడికే తెలియాలి.